రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత రూ. 5,000, పీఎం కిసాన్ పథకం 21 విడత రూ. 2,000, మొత్తంగా రూ. 7,000 ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? సో, విడుదల చేస్తారా? చేయరా? ఇన్ కేస్ విడుదల చేసినట్లయితే ఏ తేదీన విడుదల చేస్తారు? ముందుగా ఎవరెవరి ఖాతాల్లోకి ఈ డబ్బులనేది జమ అవ్వడం జరుగుతుంది? కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఆన్‌లైన్‌లో స్టేటస్‌లు ఎలా చూడాలి? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ 2 పథకాలకు సంబంధించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే సో, మనకు రాష్ట్రంలో కౌలు చేసుకునేటువంటి రైతులకు, సొంత భూమి కలిగినటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 5,000 ఎప్పుడు విడుదలవ్వబోతున్నాయి? రెండో విడత. అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21 విడత రూ. 2,000 ఎప్పుడు విడుదల కాబోతున్నాయి? సో, వీటిని ఆల్రెడీ ఇప్పటికే 2, 3 సార్లు ప్రభుత్వాలు వాయిదా వేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, మనకు ఈ యొక్క పథకం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఆర్థిక సహాయంగా రూపొందించడం జరిగిందనమాట. కేంద్రం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ సమృద్ధి పథకం అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు సంవత్సరానికి రూ. 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 14,000 కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 వార్షికంగా మనకు రైతు బ్యాంక్ అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా జమ చేసే లక్ష్యంతో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని స్టార్ట్ చేశారనమాట. ఓకేనా? ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు పొందాలి అంటే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకు ఈ యొక్క స్థిర నివాసం ఉన్నట్లు ఖచ్చితంగా ఐడీ ప్రూఫ్ అనేది ఒకటైతే ఉండాలనమాట. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులైతే ఉండాలి. రైతుగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే భూమి కలిగినటువంటి వారు లేదా లీజ్ మీద వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలుదారు రైతులు ఇద్దరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులేనమాట. గుర్తుపెట్టుకోండి. సో, కేవలం అన్నదాత సుఖీభవ పథకానికి మాత్రమే ఈ కౌలుదారు రైతులు, లీజుకు తీసుకున్నటువంటి వాళ్ళు అండ్ అలాగే సొంత భూమి కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు అర్హులవుతారు. పీఎం కిసాన్‌కి ఇద్దరు అర్హులు కారనమాట. సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాటా అందుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక భూమి కలిగినటువంటి వాళ్ళు అయినట్లయితే సాధారణంగా ఈ యొక్క భూమి అనేది 5 ఎకరాల లోపైతే ఉండాలి. అలాగే లీజు కౌలు భూమి కలిగినటువంటి రైతులు కూడా ఉండొచ్చనమాట. వాళ్ళు కూడా అర్హులైతే అవుతారు. అలాగే వయసు చూసినట్లయితే 18 సంవత్సరాలు ఖచ్చితంగా అయితే ఉండాలి. రైతు పేరు మనకు ఆధార్ కార్డుకు లింక్ అయితే అయ్యుండాలనమాట. ఒక కుటుంబము అంటే ఒకరే లబ్ధిదారుడైతే అవుతారు. ఒక కుటుంబానికి యూనిట్‌కు. ఓకేనా? ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులైతే అవ్వరనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి చాలా దగ్గరలో కూడా చాలామంది కూడా సో, ఒక ఫ్యామిలీలో ఇద్దరు, ముగ్గురు డబ్బులనేటువంటిదైతే పొందుతూ ఉన్నారు. అటు పీఎం కిసాన్‌కి సంబంధించి, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. ఓకేనా? సో, వాళ్ళ పేర్ల మీద సెపరేట్‌గా పొలం అనేది పెట్టుకొని వాళ్ళ పేర్ల మీద సో, ఆ విధంగా వాళ్ళు డబ్బులనేటువంటిదైతే పొందుతూ ఉన్నారు. ప్రస్తుతానికొచ్చేసి వీటి మీద ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తుంది. సో, ఈ విధంగా ఎవరైనా గుర్తించినట్లయితే ఎవరినైనా వాళ్ళందరికీ కూడా నిర్దాక్షిణ్యంగా అమౌంట్ అనేటువంటిది నిలిపేస్తారనమాట. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్‌కి మాత్రమే ఈ పథకాల కింద వర్తింపు జరుగుతుంది. వాళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారు. ఇకపోతే అర్హులు కానిటువంటి వాళ్ళ సంగతి చూద్దామండి. సో, ఆదాయ పన్ను చెల్లిస్తున్నటువంటి వాళ్ళు అర్హులైతే కారు. ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేయనటువంటి వాళ్ళు అర్హులైతే అవుతారు. ఈ యొక్క పథకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఈ యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక సంస్థల శాశ్వత ఉద్యోగులు మొదలైనటువంటి వాళ్ళెవ్వరూ కూడా అర్హులైతే కారు. నెలకు రూ. 10,000 గాను అందుబాటులో ఉండేటువంటి పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అర్హులైతే కారనమాట. ఇవన్నీ కూడా అర్హతలు, అనర్హతలు. ఇకపోతే మనకు ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించిన రెండో విడత, 21 విడత 2 కలిపి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? రూ. 7,000. సో, మీకు సంవత్సరానికి ఈ 2 పథకాల కింద రూ. 20,000 చొప్పునైతే రిలీజ్ చేస్తారండి. అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత 5,000, రెండో విడత 5,000, మూడో విడత ఎంత విడుదల చేస్తారంటే
రూ. 4,000 అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ పథకం కింద వచ్చేసి ప్రతి విడతకి కూడా 3,000, 3,000, 3,000 3 సార్లు రూ. 6,000 చొప్పున మొత్తంగా 20,000 అండి. సో, పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అన్నదాత సుఖీభవ నిధులు కూడా అప్పుడే విడుదలైపోతాయి. దాని తర్వాత రోజైనా విడుదల చేయడం అయితే జరుగుతుంది. 2 కలిపి ఆ విధంగా విడుదల చేస్తారు. ఆల్రెడీ అన్నదాత సుఖీభవ పథకం ఫస్ట్ విడత అయితే విడుదల చేసున్నారు. చాలామందికి కూడా పడ్డాయి అమౌంట్స్. ఇంకా ఎవరికైనా పడకుండా ఉన్నట్లయితే ఒకసారి గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నప్పటికీ మీకు ఇంకా పడలేదు అంటే వెయిట్ చేయండి. మీకు అమౌంట్ వచ్చేసి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసేటప్పుడైనా కూడా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మనకు ఆల్రెడీ 2, 3 సార్లు వాయిదా వేశారు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇవన్నీ కూడా. బట్ మనకు ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా అయితే రైతుల ఖాతాల్లోకి ఈ 2 పథకాల కింద నిధులను విడుదల చేస్తారు. పీఎం కిసాన్ మనకు మెయిన్ అండి. పీఎం కిసాన్ నిధులు విడుదలైతే ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేసేస్తారు. పీఎం కిసాన్ ఆల్రెడీ ముందస్తుగా ఒక 3, 4 స్టేట్లలో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆర్థిక సహాయం కొరకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ రూ. 2,000 చొప్పున. ఇక మనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు కూడా రీసెంట్‌గా ఈ మొంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా చూపించింది వలన సో, మనకు కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకొని ఉన్నారు. బట్ రిలీజ్ చేస్తారు. ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా. మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాపర్‌గా చెక్ చేసి పెట్టుకోండి. బ్యాంకుకు ఎన్‌పీసీఐ లింకు, ఆధార్ లింకు, ఈకేవైసీ అప్డేట్ ఇవన్నీ కూడా చేసి పెట్టుకోండి. ఓకేనా? సో, మీకప్పుడు అమౌంట్ అనేది రిలీజ్‌కి అయిపోవడం జరుగుతుంది. మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇది వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడొచ్చేసి ఆధార్ నంబర్ అడుగుతుంది. ఎంటర్ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసేసి సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు మీకు అప్రూవల్ అయ్యిందా లేదా? లేదంటే ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా? ఆ రిమార్క్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడం అవన్నీ కూడా అక్కడ చేసుకోవచ్చనమాట. మీకు మెయిన్ వచ్చేసి అప్రూవల్ అంటే నో ప్రాబ్లమ్. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా పడిపోతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి. లేదు ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయి అనుకుంటే వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి పెట్టుకోండి. మీకు అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. అలాగే సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీరు పీఎం కిసాన్‌కి సంబంధించి కూడా వెబ్‌సైట్‌లోకి వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చండి. ఆ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ వెబ్‌సైట్‌లో మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మొబైల్ నంబరు లింక్ లేకపోయినా లింక్ చేసి పెట్టుకోవచ్చు. ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు. నో యువర్ స్టేటస్సు, అలాగే అప్డేట్ మొబైల్ నంబర్ కావచ్చు, బెనిఫిషరీ లిస్ట్ అండి మెయిన్ మనకు. పీఎం కిసాన్ నిధులు విడుదలైతే అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదలైపోతాయి. నో ప్రాబ్లమ్ ఇందులో మాత్రం. సో, మీరు బెనిఫిషరీ లిస్ట్ చెక్ చేసుకోండి ఫస్ట్. బెనిఫిషరీ లిస్ట్‌లో మీ నేమ్స్ గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అమౌంట్స్ అనేటువంటివి విడుదల కావడం జరుగుతాయి. ఇక్కడ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూపించున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా బెనిఫిషరీ లిస్ట్ చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు. బెనిఫిషరీ లిస్ట్‌లో నేమ్స్ లేకపోతే దాని తర్వాత వచ్చేసి స్టేటస్ చెక్ చేసుకోండి. స్టేటస్‌లో మీకు రిమార్క్స్ ఏమైనా చూపిస్తున్నట్లయితే ఆ రిమార్క్‌ని బట్టి అయితే మీరు వాటిని రెక్టిఫై చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పథకాలకు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి అంటే ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈ పథకానికి ప్రత్యేకంగా ఆన్‌లైన్ ఫార్మ్ అయితే కొనసాగించబడడం లేదు. ఓకేనా? స్థిరంగానైతే తెలియజేయడం జరుగుతుందనమాట. సో, ఎక్కువగా స్థానిక రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సో, ఆ యొక్క రైతు సేవా కేంద్రాలు గ్రామ వార్డు సచివాలయం దగ్గర ఉంటాయి కదా సేవా కేంద్రాలు. వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఓకేనా? అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారో వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. రైతు సేవా కేంద్రం లేదా మండల వ్యవసాయ కార్యాలయం ద్వారా తన వివరాలను నమోదు చేపించుకొని రిజిస్ట్రేషన్స్ అయితే చేపించుకోవచ్చండి. భూమి వివరాలు, ఆధారు, బ్యాంకు ఖాతా వివరాలు మొదలైనవి. స్థానిక స్థాయిలలో భూమి సర్వే నంబర్లు, వెబ్‌ల్యాండ్ డేటా ద్వారా సమాచారం అయితే ధృవీకరించడం జరుగుతుంది. దరఖాస్తు స్టేటస్ వచ్చేసి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కూడా చెప్పాను అది. స్టేటస్ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో మీరు ఆప్షన్స్ అనేటువంటి వాటి మీద సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సంగతి చూసినట్లయితే ముఖ్యంగా దరఖాస్తు చేయడానికి ముందు ఈ పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలన్నమాట. కొత్తగా దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ అయినటువంటి ఆధార్ కార్డు అయితే మరింత మంచిది మనకు. సో, ఈ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్‌కి అయితే లింక్ అయి ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోండి. భూమి పత్రాలు, పట్టా, పాస్‌బుక్కు, దాని తర్వాత ఆర్ఓఆర్ ఓకేనా? రికార్డ్ ఆఫ్ రైట్స్ లేదా లీజు, కౌలు ధృవీకరణ పత్రము, కౌలు రైతుల కోసం ఇది. కౌలు ధృవీకరణ పత్రం వచ్చేసి కౌలు చేసుకునేటువంటి రైతులకు. ఓకేనా? సో, ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. బ్యాంక్ ఖాతా వివరాలు, బ్యాంక్ పాస్‌బుక్కు, అదేవిధంగా ఫ్రంట్ పేజ్ ప్రతిలో ఫోన్ నంబర్,
మొబైల్ మరియు బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయితే ఇంకా సులభమని చెప్తూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వచ్చేసి బ్యాంక్ పాస్‌బుక్ ఫ్రంట్ జిరాక్స్ అయితే ఉండాలనమాట. ఫోను నంబర్ మరియు బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయితే ఇంకా సులభమని చెప్తున్నారు. ఎందుకంటే డీబీటీ విధానంలో జమ చేస్తారు కాబట్టి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే రైతుది ఉండాలనమాట. చిరునామా ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి. వసతి ధృవీకరణ అవసరం అవ్వచ్చు. ఇదేమి అంత మ్యాండరీ అయితే చెప్పడం లేదు. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. నేను చెప్తాను కొత్తగా దరఖాస్తులు రిలీజ్ అయినప్పుడు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయని. అప్పుడు కూడా ఇంకొంచెం క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.